బైబిల్ని మాట్లాడనివ్వండి. ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన యేసుక్రీస్తువారి నామములో మిమ్మల్నందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు అంశం: దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వండి. యేసుక్రీస్తు మనల్ని అందరికంటే ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకమని ఎందుకు ఆజ్ఞాపించారో మీరెప్పుడైనా ఆలోచించారా? విజయం, డబ్బు, భద్రత లేదా మన సమస్యల పరిష్కారం గురించి ఆయన ఎందుకు చెప్పలేదు? మనమందరం తరచుగా మర్చిపోయే ఒక విషయాన్ని యేసు ఎరిగి ఉన్నారు. మీరు దేనికి మొదటి స్థానమిస్తారో మీ జీవితం దానినే అనుసరిస్తుంది. మత్తయి 6:33లో యేసు ఇలా అన్నారు: కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడవన్నీయూ మీకు అనుగ్రహింపబడును. ఇది కేవలం ఒక సలహా మాత్రమే కాదు, ఇదొక ఆత్మీయ నియమం. దానికి గల కారణాలు ఇవే. 1. దేవుని రాజ్యం మీ ప్రాధాన్యతలను సరిచేస్తుంది. దేవునికి మొదటి స్థానమిచ్చినప్పుడు మిగిలినవన్నీ వాటికవే సరైన క్రమంలోకి వస్తాయి. మత్తయి 6:24లో మనకు గుర్తు చేస్తున్నట్లుగా మనం ఇద్దరు యజమానులకు సేవ చేయలేము. 2. దేవుని రాజ్యం మాత్రమే కదలించలేని పునాది. ఈ లోకంలోనివన్నీ తాత్కాలికమైనవి, కాని దేవుని రాజ్యం శాశ్వతమైనది. లూకా 21:33 చెబుతోంది: ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలు ఏమాత్రమూ గతింపవు. 3. మీరు దేనిని వెతుకుతారో మీ వ్యక్తిత్వం అలాగే మారుతుంది. కొలస్సీయులకు 2:3 ఇలా చెబుతోంది: పైనున్న వాటిమీదనే గాని భూమిమీద ఉన్న వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి. మీరు లోక సంబంధమైన వాటి వెంటపడితే మీరు ఖాళీగా అనగా శూన్యంగా మిగిలిపోతారు. మీరు దేవుని వెంటపడితే మీరు బలవంతులుగా మారుతారు. 4. మీరు దేవునికి మొదటి స్థానమిచ్చినప్పుడు మీ అవసరాలను తీరుస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఫిలిప్పీలకు 4:19 చెబుతోంది: నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రాధాన్యతను బట్టే సరఫరా అందుతుంది. 5. మీరు దేవుని రాజ్యం కోసమే సృష్టించబడ్డారు. మీరు ఈ లోకానికి చెందినవారు కాదు, మీరు పరలోకపు పౌరులు. యోహాను 18:36లో యేసు ఇలా అన్నారు: నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. దేవునికి మొదటి స్థానం ఇచ్చే వరకు మీ ఆత్మ ఎన్నటికీ తృప్తి చెందదు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో నిజంగా మొదటి స్థానం దేనికుంది? దేవునికా, లేక మీ హృదయాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తున్న లోకానికా? మీ జీవితంలో దేవుని రాజ్యానికే మళ్లీ మొదటి స్థానం ఇవ్వాలని మీరు అనుకుంటే క్రింద కామెంట్లలో గాడ్ ఫస్ట్ అనగా దేవునికే మొదటి స్థానం అని టైప్ చేయండి. కాబట్టి నేను బోధకులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను: ఎట్టి పరిస్థితుల్లో వాక్య ప్రమాణాలను తగ్గించకండి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించండి. ఇంక మీరు విశ్వాసులారా, చెప్పబడుచున్న వాక్యమును అది ఎవరు చెప్పినా సరే నాతో సహా వాక్యాన్ని పరిశీలించండి. పరిశుద్ధాత్మ దేవుని డైరెక్షన్లో నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నూతన జీవితంతో ఆత్మఫలమును ఫలిస్తూ దేవునిలో ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాఘనుడా, సకల యుగాలలో సజీవుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, ధవళ సింహాసనసీనుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఇంతవరకు వాక్యంతో మీరే సూటిగా, తేటగా, నేరుగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు. దేవా, వాక్యంలో ప్రస్తుత భయంకరమైన పరిస్థితిని చూపించారు. గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియచేస్తున్నాను. అవును దేవా, ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు, మార్పు చెందునట్లు ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు. హృదయాలు తెరవబడునట్లు కార్యం జరిగించమని. ఇప్పటికే ఆలస్యం చేశాము. దేవుని రాజ్యానికే అనగా మొదటి స్థానం మీకే ఇవ్వాలి. అలా నా రక్షించబడిన జీవితం లేకపోతే నేను దేనికి మొదట ప్రాధాన్యత ఇస్తే దానికే చెందినవాడిగా నా బ్రతుకు ఉంటుంది అని తెలియచేశారు. కాబట్టి వీరి ఆలోచనలు మారి దేవుని రాజ్యానికే మొదటి స్థానం ఇచ్చే మనస్సు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తువారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని రాకడ మరియు దేవుని పిలుపు ఆలస్యమైతే దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వందనాలు. హ్యావ్ అ గుడ్ డే. బాయ్.